నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. రీసెంట్‌గా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఒక కేసుకి సంబంధించి. మతం మారితే వారి కులానికి అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించి వీళ్ళు గనక మతం మారితే వాళ్ళకి కులం వర్తించదు. ఇకపై ఎస్టీ కేసులు పెడతాము అనడానికి వీళ్ళకి ఆ రైట్స్ ఉండవు అని చెప్పేసి. మరి ఇప్పుడు మళ్ళీ ఈ అంశం చర్చనీయాంశమైంది. మరి ఎలాంటి తీర్పు రాబోతుంది? నిజంగానే ఒకవేళ మతం మారితే వాళ్ళకున్న రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కోల్పోతారా? మరి ఇది కోల్పోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇది ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒకవేళ ఎవరైనా మతం మారితే అంటే క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళకి ఏదైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్స్ ఉంటాయో వాటిని వాళ్ళు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు రాజ్యాంగంలో 1950 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం ప్రకారం బౌద్ధులు, హిందువులు, సిక్కులు వీళ్ళు తప్ప ఎవరు మతం మారినా వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఇది రాజ్యాంగంలో 1950లో పొందుపరిచినటువంటి అంశం. దీని ప్రకారం మతం మారితే రిజర్వేషన్ వర్తించవు అని చెప్పేసి తాజాగా అలహాబాద్ హైకోర్టు క్లియర్గా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేసింది. ఇక్కడ కేసు ఏంటంటే ఇతను ఒక హిందూ, తన పేరు హిందూ పేరు సహాని, జితేంద్ర సహాని. ఈ జితేంద్ర సహాని అనే అతను హిందూ మతం నుంచి క్రైస్తవుడిగా మారాడు, క్రైస్తవ మతాన్ని తీసుకున్నాడు. ఇతను రిజర్వేషన్ నేను రిజర్వేషన్కి అర్హత ఉందా లేదా నాకు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే దీన్ని విచారించిన తర్వాత యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్, ఎనీ రిజర్వేషన్ అని చెప్పింది. ఎందుకు అని అంటే నువ్వు క్రిస్టియన్ మతంలోకి మారావు. క్రిస్టియన్ మతానికి మారితే క్రిస్టియన్ మతంలో కులాల ప్రస్తావన ఉండదు. క్రిస్టియానిటీలో కులాల ప్రస్తావన ఉండదు కాబట్టి జనరల్ కేటగిరీ కింద నువ్వు ఉండాల్సిందేను, అంతే తప్ప నీకు రిజర్వేషన్లు వర్తింపజేయవు. మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింప చెయ్యకూడదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి రెఫరెన్స్ కూడా తీసుకుంది. రెఫరెన్స్ కూడా ఏం తీసుకుందంటే సుసాయ్, కేపీ మను, సి సెలవం అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఇలానే ఉంది. మతం మారినప్పుడు నీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద అనేక హైకోర్టులు ఇస్తున్నాయి. అంటే నాది ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఇది కేవలం ఎస్టీలకు సంబంధించిన లేదంటే బీసీ కేటగిరీస్ ఉంటే ఓసీ ఇప్పుడు ఓసీలో ఉన్న రెడ్లు కావచ్చు, బీసీలో ఉన్న యాదవులు, వెలంలో ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా మతం మారిపోతున్నారు కానీ సర్టిఫికేట్ లో హిందూస్ అని రాసుకుంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు జితేంద్ర సహానికి వ్యవహారం కూడా అదే. జితేంద్ర సహాని క్రిస్టియన్ గా మారాడు. అవును, క్రిస్టియన్ గా మారిన తర్వాత ఇతను ఎస్సీ అయితే క్రిస్టియన్ గా మారాడు. క్రిస్టియన్ గా మారినప్పుడు నీకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేసి పిటిషన్ వేశారు. అక్కడ దాని మీద వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ జితేంద్ర సహాని రికార్డులో ఏముంది? హిందూ మతం ఉంది, వాళ్ళకి కూడా ఎస్సీ అని ఉంది రికార్డులో, ఆన్ రికార్డు. కాబట్టి ఆన్ రికార్డు ఎస్సీ కాబట్టి రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్నాడు అతను. దాని మీదనే సవాల్ చేస్తూ కేసు వేశారు. కేసు వేస్తే ఈ జితేంద్ర సహాని వ్యవహారంలో నువ్వు రికార్డులోనేమో హిందూగా ఉన్నావు, నువ్వు ఎస్సీ నువ్వు రిజర్వేషన్ అనుభవిస్తున్నావు కాబట్టి నీకు రిజర్వేషన్ ఎందుకు అవసరమా? క్రిస్టియన్ మతం మారిన వాళ్ళకి వర్తించదు అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే దానికి ఎవిడెన్స్, ఇతను మతం మారాడు అని చెప్పిన ఎవిడెన్స్ ఏంటి? ఇతను ప్రీస్ట్గా బోధనలు చేస్తున్నాడు అక్కడ. మతం మారి ఇతను ఆడ క్రిస్టియన్ మత ప్రబోధకునిగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటిని కూడా ప్రొడ్యూస్ చేశారు ఆ పిటిషన్ వేసిన అతను. సో దాంతో అలహాబాద్ హైకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత నువ్వు మతం మారావు అనడానికి ఆధారాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రిజర్వేషన్ అని చెప్పేసింది. మరి సార్ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే చీట్ చేస్తున్నారు. ఓకే, క్రిస్టియన్ గా మారిన వాళ్ళు మేము హిందూ అని చెప్పేసి రికార్డులు అందరికి హిందూ అని ఉంటుంది, మళ్ళా అవును సార్ ఎస్సీ అని ఉంటుంది. ఇప్పుడు అదే కదా ఇప్పుడు డిస్ప్యూట్ అదే. మతం మారినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ వర్తించవని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇందాక నేను చెప్పాను కదా 3 పేర్లు.
వాళ్ళ ముగ్గురు కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని. హైకోర్టు ఇవాళ అలహాబాద్ హైకోర్టు చెప్పింది, ఈ మధ్య కాలంలో ఇంకొక హైకోర్టు కూడా చెప్పింది. అవును సార్. అంటే ఇప్పుడు ఎవరిష్టం వారిది కదా సార్. ఇప్పుడు నాకు నచ్చిన దేవుని నేను నమ్ముకుంటాను, నీకు నచ్చిన దేవుని నువ్వు నమ్ముకో. ఈ నమ్మకానికి ఈ కాస్ట్ కి ఎందుకు లింకప్ చేస్తున్నారు? రాజ్యాంగం అనేది అవుతుంది కదా ప్రతి దేశానికి. భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది కదా. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 150 దాని ప్రకారం రాజ్యాంగంలో రాజ్యాంగం దాంట్లో ఉన్న ఆర్టికల్ని కూడా హైకోర్టు పొందుపరిచింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 1950 రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. 1950 ప్రకారం మతం మారితే నీకు రిజర్వేషన్ వర్తించవు. ఒక భారతదేశంలో 1950 రాజ్యాంగంలో 1950 నిబంధన ప్రకారం బౌద్ధులు, హిందువులు, జైనులు, సిక్కులు వీళ్ళు తప్ప ఎవరికి మతం ఆ మతం నుంచి ఈ మతం, ఈ మతం నుంచి ఆ మతం వీళ్ళు మారిన నో ఇష్యూ. కానీ వేరే మతంలో మారితే అంటే ముస్లింల కింద మారినా లేదా క్రిస్టియన్స్ కింద మారినా నువ్వు రిజర్వేషన్కి అర్హుడు కాదు అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి 1950 ఆర్టికల్ చెప్తోంది. ఆ కోర్టు చేశారు, హైకోర్టు కోర్టు చేసింది, నేను కోర్టు చేయటం కదా, హైకోర్టు కోర్టు చేసి చెప్పింది. అంటే ఇప్పుడు మన ఇందాక గవర్నమెంట్ ని చీట్ చేస్తున్నట్టే కదా అని ప్రస్తావించుకున్నాం సార్. ఒకవేళ ఈయన క్రిస్టియన్ అయ్యుండి నేను హిందువుని అని చెప్పి రిజర్వేషన్లు పొందితే ఒక విధంగా చీటింగ్ అవుతుంది కాబట్టి మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే రాజద్రోహమా, దేశద్రోహమా, ఎట్లా తీసుకుంటారు? కేసులు వేయాలి, వీళ్ళు చీట్ చేస్తున్నారు. ఇప్పుడు జితేంద్ర సహాని విషయంలో కూడా కేసు వేశారు కాబట్టి బయటకు జితేంద్ర సహాని ఎలిజిబుల్ కాదు రిజర్వేషన్ అని చెప్పింది హైకోర్టు. ఇప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే దీన్ని స్పష్టంగా ఇలాంటి కన్ఫ్యూజన్స్ రావు. అవును, ఎప్పుడో కోర్టుకి వెళ్తే కోర్టులు చెప్తుంది దాన్ని పర్టికులర్ కేసులో XYZ కేసుల్లో ఓవరాల్ గా ఒక డెసిషన్ తీసుకోలేకపోతుంది సుప్రీంకోర్టు అన్న భారత ప్రభుత్వం. కారణం ఏంటి? ఓట్ బ్యాంక్. రిజర్వేషన్లను సమీక్షించాలి అన్నప్పుడల్లా రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. నరేంద్ర మోడీ గారు మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు, రిజర్వేషన్ల కారణంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేస్తాం తప్పితే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకోబోతుంది బీజేపీ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాళ్ళకి ఆలోచన లేకపోయినా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కదా బీహార్ ఎలక్షన్ సందర్భంగా. సో కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ హైకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం దీని మీద స్పష్టత ఇవ్వట్ల. ఒకసారి మతం మారిన తర్వాత మీకు రిజర్వేషన్ వర్తించమని చెప్పి ఒక జీవో ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు? కోర్టులు చెప్తున్నాయి కదా, జీవో పాస్ చేస్తే ఇది ఉండదు. ఇప్పుడు ఎవరో ఒక X% Z% Y% మతం మారుతారు. ఇవాళ క్రిస్టియన్గా మారినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు భారతదేశంలో. ఇండివిజువల్గా అందరి మీద కేసులు వేసి వాళ్ళ మీద ఎవరు ఫైట్ చేస్తారు? వాళ్ళ రికార్డులు నేనేమో హిందూ అని ఉంటుంది, వాళ్ళేమో SC రిజర్వేషన్ని అనుభవిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇది వైలేషన్ కదా. ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తుంటారు, మేము క్రిస్టియన్ అంటారు. హిందూ మతానికి సంబంధించినటువంటి పద్ధతులన్నిటికీ మేము దూరము, మేము ప్రసాదం తీసుకోము, మేము దేవాలయాలకు వెళ్ళము అని చెప్పి చెబుతుంటారు, మేము బొట్టు పెట్టుకోము, ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళు ప్యూర్గా క్రైస్తవంగా మారిపోయారు. మారిపోయినప్పుడు క్రైస్తవంలో క్రైస్తవ మతంలో కులాలు లేవు, ఇది హైకోర్టే చెప్పింది. క్రైస్తవ మతానికి మారేవంటే నువ్వు కులాలకు అతీతం అంటే నీకు రిజర్వేషన్ అవసరం లేదు, యు ఆర్ ఇన్ జనరల్ కేటగిరీ. ఇదే చెప్పింది హైకోర్టు. ఇంత స్పష్టంగా హైకోర్టులు చెప్తున్నాయి, సుప్రీంకోర్టులు చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన జీవో ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు క్రిస్టియన్ అంతా ఇప్పుడు దాదాపు 50% క్రిస్టియానిటీని తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు చాలా ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. మరి ఎస్సీ రిజర్వేషన్ ఎలా అనుభవిస్తారు? అప్పుడు యేసుక్రీస్తు బోధనలు చెప్పేటువంటి వాళ్ళు అది మోసం అని చెప్పి వాళ్ళనే చెప్పాలిగా. మీరు క్రిస్టియన్ మతాన్ని తీసుకునేటప్పుడు మీకున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ వదులుకోండి అని చెప్పాలి. క్రిస్టియన్ ఫాదర్స్ ఎవరైతే మతాన్ని మారుస్తున్నారో, మతాన్ని మార్చడానికి ప్రోత్సహిస్తున్నారో, మతం మారమని చెప్పి చెబుతున్నారో వాళ్ళు ఏం చెప్పాలి? నీతి నిజాయితీగా ఉండాలి. మనం క్రిస్టియన్ మతంలోకి మీరు మారాలంటే ఎస్సీ రిజర్వేషన్ వదులుకొని రండి మీరు అని చెప్పాలి కదా. వీళ్ళు అది చెప్పరు. రిజర్వేషన్ బట్టి రిజర్వేషనే, క్రిస్టియన్ మతంలో మారండి మీరు అని చెబుతారు. మతంలో మారిస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తారు. దానికి ఆకర్షితులై కొంతమంది మారిపోతున్నారు. సరే, మారకపోవడం అనేది అది ఇండివిజువల్ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం, దాన్ని మనం ఏం కాదలేము. కాకపోతే నువ్వు మారినప్పుడు ఈ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు. సో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు అని అంటే నీ మీద కేసు పెట్టచ్చుగా.
ఖచ్చితంగా ఎలిజిబుల్. ఇప్పుడు అదే చెప్పింది అలహాబాద్ కోర్టు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. సో కాబట్టి దీని మీద ఒక క్లియర్ కట్గా ఒక జీవో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు దీని క్లారిటీ వస్తుంది. హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు చెప్పింది, ఈ మధ్య చెన్నై హైకోర్టు కూడా చెప్పినట్టుంది, మద్రాస్ హైకోర్టు కూడా చెప్పినట్టుంది. హైకోర్టులు ఆయా రాష్ట్రాల హైకోర్టులు చెప్తూనే ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది ఈ మధ్యలో ఒక కేసులో, చెప్తూనే ఉన్నాయి. కానీ ఎవరు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా, ఎస్టీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా, బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా. మతం మారితే నీకు రిజర్వేషన్ వర్తించదని చెప్పి క్లియర్ కట్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 1950 చెప్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయట్లేదు ప్రభుత్వాలు అనేది ప్రభుత్వాలకు క్వశ్చన్. అలాగే ఈ క్రిస్టియన్ ఫాదర్స్ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా మేము మారుస్తున్నాం కాబట్టి మీరు రిజర్వేషన్ వదులుకోండి అని చెప్పి ఆ మారేటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పాల్సినటువంటి ప్రబోధం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, వాళ్ళు చెప్పట్లేదు. సో దాంతో ఇది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ఇలాంటి చర్చకు తెరబడాలంటే నరేంద్ర మోడీ గారు ఇనిషియేటివ్గా తీసుకొని దీనికి స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ లేదంటే ఒక జీవో ఇవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.